ఇంకా ఇక్కడ బండి సంజయ్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే హనీ ట్రాప్ పేరిట మనీ ట్రాప్ పేరిట వాళ్ళ కొడుకును బలి తీసుకుర్రు, వాళ్ళ కొడుకును అందులో కావాల్సి ఇరికిచ్చిర్రు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. వాస్తవం కాదంటారా ఇందులో? మరి వాస్తవం లేదంటారా? ఇప్పుడు హనీ ట్రాప్ ఎట్లా వాస్తవం అవుతుందా? తన ఏంది అసలు హనీ ట్రాప్ అంటే ఏంటిది, ఎవరి మీద చేస్తారు, దాని మీద బాగా చర్చ జరిగింది కదా. గూఢాచార వ్యవస్థ, కొన్ని దేశాలకు సంబంధించినటువంటి సీక్రెట్ డాక్యుమెంట్స్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఏదైనా మ్యాప్స్ ఇటువంటి ఇవో ఉంటే ఏమన్నా ఇచ్చేది. అది ఏ ఏజ్ వాళ్ళు చేస్తారు? ఆ పిల్ల 10th క్లాస్, జస్ట్ 10th క్లాస్ 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయిని పట్టుకొని ఎంబడిపడి ఫస్ట్ పరిచయం అని, తర్వాత ప్రేమ అని, తర్వాత పెళ్లి అని అన్ని అఘాయిత్యాలు చేసి ఆఖరికి ఆ పిల్లను బదనాం చేసే లెక్కల వేరే నిర్మల్ పోలీస్ స్టేషన్లో వేరే ఓన్తో కంప్లైంట్ ఇప్పించి, అది ఈయన అధికారంలో ఉన్నాడు కనుక అధికార దుర్వినియోగం చేసుకుంటా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఇయ్యమని చెప్పి బెదిరిపించి ఆ నిర్మల్ పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చాడు. తర్వాత ఈయన మళ్ళా వీళ్ళ కుటుంబం అంతా పోయి ఆ పిల్లగాడంతా దుష్ప్రచారం చేస్తున్నాడు, బ్రేకప్ అని చెప్పిన తర్వాత నా బిడ్డ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ పేరెంట్స్ అడిగితే అప్పుడు వాస్తవాలు వాళ్ళకి ఆ పేరెంట్స్కి తెలిసినాయి. అమ్మాయి పేరెంట్స్కు అరే ఇంత ఘోరమా, ఇంత న్యాయం జరిగిందా, ఆ పిల్లగాని జాగాలో ఆ పిల్లగాడు ఉండని మన జాగాలో మనం ఉందామని చెప్పి మాట్లాడేందుకు పోతే ఆమె క్లియర్ చెప్పింది, చాలా హ్యూమిలియేషన్ ఇన్సల్ట్స్ చేసింది మమ్మల్ని. అరే మీ ఎంతమంది దగ్గర అన్నది ఈ టైప్లో నేను చెప్పలేనటువంటి మాటలు కానీ ఇటువంటి దారుణమైన మాటలు మాట్లాడిండు బండి సంజయ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా. ఫినాయిల్ టేస్ట్ ఎట్లుందని చెప్పి అడిగింట, ఫినాయిల్ తాగింది బిడ్డ అంటే కూడా అటువంటి గంత హీనంగా నీచంగా వాళ్ళని మాట్లాడింది కదా బండి సంజయ్ అంటే. ఆయన మాట్లాడిండి ఇవన్నీ వాళ్ళు చెప్పారు, బయట కూడా చెప్పారు. అసలు ఫస్ట్ ఏంటంటే ఈ కేసులో బండి సంజయ్ని కూడా A2గా పెట్టాలి దీంట్లో. ఆ సంఘ పాంటోడు మధ్యలో తీసుకుపోయి బ్రోకరిజం చేస్తాను తీసుకుపోయిండో అతనికి A3గా పెట్టాలి నా ఉద్దేశంలో అయితే. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఏ తండ్రి అయినా ఏ తల్లిదండ్రులు కనీసం అక్కడికి పోతే వాళ్ళను అరే నష్టపోయి వచ్చిండ్రు, బాధలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, మానసిక వ్యధ ఉన్నది, వాళ్ళని ఓదార్చి పంపిస్తారు కదా ఎవరైనా కానీ. ఈవెన్ బాధితుల దగ్గర బాధితులు ఎవరైతే చేసిండ్రో అక్యూజ్డ్ వాళ్ళు నేరం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు చేసిందని చెప్పి పోయి చెప్పుకుంటూ పోతే ఒక తండ్రిగా బాధ్యత ఉండి ఒక నష్టపోయిన అమ్మాయిని పట్టుకొని ఓదార్చి వాళ్ళకి ధైర్యం ఇచ్చి జరిగింది అని చెప్తావా, ఇంకేం చెప్తావా, ఏం చెప్తావో నేను చూసుకుంటానని పోయి నేను కేంద్ర మంత్రిని నేను ఏం చేయగలుగుతున్నా మీకు ఎరికే కదా అని చెప్పని వాళ్ళకు చెప్పారు కదా. మేము థ్రెటన్ కూడా చేసినని చెప్పని. మరి అట్లా చేసినప్పుడు ఇప్పుడు ఈయన కూడా ఒక పోక్సో, ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని వీడు కాపాడిండు కదా. ఈయన బండి సంజయ్ అంటేనే కాపాడే ప్రయత్నం చేసిండు కదా. మేము మాకు లాయర్లు చెప్పిండ్రు బెయిల్ వస్తుంది బయటకు వస్తారంటేనే మేము ఆగినాము అంటే నీ దగ్గర ఉన్నట్టే కదా. మరి నువ్వు ఎట్లా కాపాడుతావు కానూన్ ప్రకారంగా? అంటే నువ్వు బరాబర్ నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయినావు కాబట్టి అసలు ఈయన మీద కూడా కేసులు పెట్టాలి. ఈ కేసు ఈ పోక్సో చట్టం కింద వచ్చింది, అట్లా పెట్టాలి. ఇప్పుడైతే బాగా బయట ప్రచారం జరుగుతున్నది. ఎవరెవరైతే అమ్మాయి ఫోటోలు లీక్ చేసిండ్రో, ఇప్పుడు ఆ ఫోటోలు ఎవరు లీక్ చేసిరో ఆయన సెల్ ఫోన్లకి వెళ్ళి వచ్చినాయి, బండి బైరద సెల్ ఫోన్లకి వెళ్ళి బయటకు వచ్చినాయి కదా. అవన్నీ చేసింది ఎవరు? వాళ్ళ మిత్రులు, ఇంకెవరో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అందరిని అంటలేండి కానీ వాళ్ళందరూ కూడా బయట లీక్ చేసిన వాళ్ళందరి మీద కూడా పోక్సో కేసు కింద పెడుతున్నారని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి. పెట్టాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంది, కొత్త ఆల్టర్ అవుతున్నాయి. ఇప్పుడు జరుగుతుంది ప్రజల ఒత్తిడి మామూలుగా జరగలే. ఇక్కడ ఎవరబ్బా ఇప్పుడు బండి సంజయ్కి పడిరాక రాజకీయంగా ఎదుర్కోలేక అంటే ఏంది మనదేమన్నా కరీంనగర్ కాన్స్టిట్యున్సీయా? దేనికి ఆయనతో మనకి ఎటు పంచాయతా గొడవ పంచాయతా? ఏం పంచాయతీ ఉన్నది? పంచాయతీ కాదు కదా. ఒక కాబోయే ముఖ్యమంత్రి ఆయన అయినట్టేలే కానీ ఎంత బేకార్ ముచ్చట్లు అని ఆయన కొడుకు తిరుగుతాడు. ఆయన కొడుకు కాలేజీలో పొంట తిరిగి అడ్డగోలుగా ఎవరిని పడతాలని కొడతాడు ఆ దుర్మార్గుడు. ఓ గుండానా రౌడీనా ఏంటిది అసలు? గుండా రౌడీ అయితే కొట్టుడు కాదు, పోలీస్ స్టేషన్లో ఉంచి ముసలు ఎక్కించి బొక్కలు నిలబడతారు. ఆ పని చేయాలి. ఆ పని కాదు. ఆయనకు ఏంటంటే రాజభోగాలు మొత్తం ఆయనకి ఇచ్చేటి మొత్తం రాచమర్యాదలు జరుగుతున్నాయి కదా. రాచమర్యాదలు జరిగి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి గాలి మోటార్లో ఢిల్లీకి వెళ్ళి వస్తాడు. గాలి మోటార్లు ఇక్కడ దాకా ఢిల్లీకి వెళ్ళి వస్తాడు. ఏ గాలి మోటార్లు వచ్చిండు ఆడికెళ్ళి ఇక్కడ దాకా ఎట్లా వచ్చిండు? మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఏడే చెకింగ్ చేస్తారు. ముఖ్యమంత్రి అంటాడు, ముఖ్యమంత్రి అర్జీ చేసుకుంటున్నాడు, మీరు ఎట్లయినా చేసి జర బతిలాడుతుండా మరి ఏంది నాకు అర్థం కాలే. కానీ వీళ్ళందరూ కలిసి ఉన్నారు ఇక్కడ. సో ఆయన మీద రాజకీయ కక్ష. ఇప్పుడు కొడుకు ఎవరైనా ఆ కొడుకును ఎవరు ప్రేరేపించి పోయి ఎవరన్నా రేపులు చేయమన్నాడా మైనర్ పిల్లలను? ఆ పిల్లాడు తాగుడు గిరుడు క్లబ్బులు ఎవడన్నా ప్రోద్బలంతో జరిగిందా? నువ్వే చేసినావు, నువ్వే చేసుకున్నావు. ఆ సమస్య నీ ఇంటికాడికి వస్తే, నీ గలవ కాడికి వస్తే నువ్వు ఆ సమస్యను పరిష్కరింపకుండా రివర్స్ అయ్యి ఉల్టా దాన్ని అగ్రవేట్ చేసి వాళ్ళని ఇంకా కోపానికి తెచ్చి బాధలకు గురిదేసి ఆఖరికి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చే కాడి దాకా తీసుకొచ్చి పెట్టారు కదా. అప్పుడు ఎవరు బాధ్యులు? ఎవరు? నువ్వు బాధ్యులు. నీకెవరు రాజకీయ శత్రువు ఉంటే రాజకీయంగా చూసుకుంటారు కావచ్చు. ఇలా రాజకీయం ఏమున్నది? ఇలా ఒక నష్టపోయినటువంటి ఒక బాధితురాలు, మైనర్ బాధితురాలు న్యాయం కావాలని చెప్పి అర్జీ పెట్టుకున్నది. అది చేస్తే రాజకీయం అంటారా? ఇది ఎక్కడ కథ?
అని మళ్ళీ నువ్వు ఉల్టా బెదిరించాడు ఆయనే చెప్పిండు. ఇప్పుడు మంది ఎప్పుడు కాదప్ప అప్లికేషన్లో కంప్లైంట్లో కరీంనగర్లో ఇచ్చిందనే దాంట్లో క్లియర్ కట్గా మొత్తం ఏమేం చేసిన అనేది ఆ పిల్లగాడు ఒప్పుకున్నాడు. దాని తర్వాత సభలో కరీంనగర్ సభలో ఈయన కూడా కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ ఆయనే క్లియర్గా మైక్ పట్టుకుని ఏమన్నాడు, అనా నేను టైం ఇవ్వలేకపోయినానా, నేను మీరే అన్నలు అనుకున్నానా, మీరే తమ్ముళ్ళు అనుకున్నానా, మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నానా, నా కొడుకు నేను టైం ఇవ్వలేనా, కానీ నా కొడుకు చెప్పిండనా ఎట్లైనా బయటకు వస్తా అని చెప్పిండు అని అంటాడు. అనుకుంటూనే ఎవడెవడైతే దీని ఎన్నుకున్నాడు అని నువ్వే చెప్తున్నావు, నీ కొడుకు తప్పు చేసిన నీకెరికే, అందరికి ఎరికే, జనం మొత్తం ఎరికే, కానీ మళ్ళీ నువ్వు బెదిరించే ఎక్కడిది, ఇది ఎక్కడ అహంకారము అంటే అధికార అహంకారం నీకు ఉన్నట్టే కదా. నీకుండటే ఎంతమందిని కొడతావు, ఎంతమందిని చంపుతావు. ఈ నేల నీ అసొంటోళ్లకు భయపడే నేల కాదు ఇది తెలంగాణ. నీ అసొంటోళ్ళ మీద తిరగబడి గుత్పలు బట్టి రాళ్ళు బట్టి కొట్టి గెదిమినటువంటి నేల. పెద్ద పెద్ద భూస్వాములను పెద్ద పెద్ద ఎక్కడ నీకన్నా తురుంకాన్లను నీకన్నా ఎక్కువ భూములు జాగాలు సంపాదించి దురతనం చేసినటువంటి భూస్వాములను తరిమినటువంటి జాగా ఈ జాగా అంత ఈజీగా ఎవడు భయపడ్డాడు ఎవడు. అందుకనే ఇలా జనం కూడా రివర్స్ అవుతున్నారు. ఈ రాజకీయం అని అవని ఇవని కొంతమంది నీ మంది బాగదులు చెప్తే ఎవడు వినటోడు ఎవడు లేడు ఇక్కడ. చాలా తప్పు దుర్మార్గం ఇప్పటికీ నువ్వు చేస్తున్నావు దుర్మార్గం. శ్రీరామచంద్రుని పేరు మీద చెప్పుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ నువ్వు చేసేటి పాప పనులు. ధర్మాన్ని నిలబెట్టి ఒక యుగ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు భగవంతుని రూపం దాల్చినటువంటి వ్యక్తిని ఆ పేరు చెప్పుకుంటూ మీరు అధర్మానికి పాల్పడుతున్నారు, దుర్మార్గానికి పాల్పడుతున్నారు, మానభంగాలకు పాల్పడుతున్నారు. మానభంగాలు పాల్పడినటువంటి వ్యక్తులకు మీరు సహకారం చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎంబడి ఉంటున్నారు, పనిష్మెంట్ ఇస్తలేరు. శిక్ష భగవంతుడు బరాబర్ ఇస్తారు ఆ కుటుంబానికి చెప్తున్నారు, ఎవడో సపోర్ట్ చేసిన వాళ్ళకి.